यमह्यो कामेश्वरो वीराय वैश्रवणाय नमः। రాజులు ఇక్కడికి వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ పునర్నిర్మాణంలో తమ భాగస్వామ్యం ఉంటుంది, మీకు అండగా నిలబడతామని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా. 1960 దశకంలో ఈ ప్రాంతానికి ప్రధానంగా వ్యవసాయంలో ద్రాక్ష తోటల్ని ఈ ప్రాంత రైతులకు ఒక కొత్త వంగడాలను పరిచయం చేస్తూ ఆనాడు కొంచెం ఊరికి ఎడంగా ఉన్న కొంపెల్లి ప్రాంతం ఒక గ్రామంగా ఉండేది. కానీ వందలాది మంది రాజులు వచ్చి ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగంలోనే కాదు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి రాణించడం వల్ల ఇవాళ కొంపల్లి గ్రామం నుంచి ఒక పెద్ద నగరంగా విస్తరించి హైదరాబాదు నిర్మాణంలో, హైదరాబాద్ అభివృద్ధిలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రధానమైన పరిశ్రమ నిజాం చక్కెర కర్మాగారం. ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక రాజుగారి చేతిలో ఉంది. మళ్ళీ దాన్ని పునఃప్రారంభించడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ సహకారాన్ని అందించి గత 10-12 సంవత్సరాల నుంచి ఉన్న కొట్టుమిట్టాడుతున్న ఒక సమస్యగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా ఈరోజు మా ప్రభుత్వం పరిష్కరించి మీ మీద ఉన్న విశ్వాసంతో ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇంతకుముందే అల్లూరి సీతారామరాజు గారు చెప్పారు, రాజుల ప్రాతినిధ్యం ఎన్నికల్లో లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నారు అని. శ్రీనివాసరాజు గారు టీటీడీ ఈవోగా అత్యంత సుదీర్ఘకాలం 8.5 సంవత్సరాలు మచ్చ లేకుండా అక్కడ పనిచేసి వారి పనితనానికి మీ సామాజిక వర్గానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిండు. వారు ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ అయినా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా అక్కడ పదవీ విరమణ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారిని సలహాదారుడిగా నియమించడం. మీ తరఫున తెలంగాణ ప్రభుత్వంలో శ్రీనివాసరాజు గారు ప్రతినిధిగా ఉంటారు. మీకేమైనా అంశాలు ఉంటే నన్ను చేరాలి అని అంటే ప్రభుత్వం తరఫున అధికారిగా సలహాదారుడుగా శ్రీనివాసరాజు గారు ఉంటారు. ప్రజాప్రతినిధిగా మాకు పెద్దగా బోస్రాజు గారు ఉంటారు. బోస్రాజు గారి అబ్బాయి రవిరాజు తెలిసి ఉండొచ్చు, ఒకవేళ వారు మంత్రిగా అక్కడ బిజీగా ఉన్న రవి ఉంటాడు. రవి నాకు మంచి మిత్రుడు, వారి ద్వారా అయినా నా దగ్గరికి చేరవచ్చు. అదేవిధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక నూతన విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మధ్యకాలంలో ప్రపంచంలో తిరిగిన ప్రతి దేశంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మేము చెప్పడం జరిగింది. లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానికి చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని నియమిస్తే కో చైర్పర్సన్గా శ్రీనిరాజుని, శ్రీ సిటీ నిర్మాతను ఈరోజు ఒక రాజును అక్కడ కో చైర్మన్గా పెట్టడము మీ పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నమ్మకం అనే దానికి ఇదొక ప్రతీక మాత్రమే. అదేవిధంగా చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్న, ఆనాటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పోరాట స్ఫూర్తి, మా దండకారణ్య వీరుడు కొమరం భీం స్ఫూర్తి గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ స్ఫూర్తితోని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున నిలబడి కొట్లాడి ఈరోజు పార్టీని ప్రభుత్వంగా మార్చి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రజాప్రభుత్వంలో రాజులు కూడా భాగస్వాములే. ఈ హైదరాబాదు నిర్మాణంలో
ఈ హైదరాబాద్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు. తప్పకుండా మీకు గుర్తింపు ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మూడవ నగరంగా సైబరాబాద్ ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందంటే రాజుల యొక్క శ్రమ అందులో ఉంది. ఇప్పుడు ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో నిర్మించాలనుకుంటున్నాం. రాజులందరికీ నేను స్వాగతం పలుకుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ, భవిష్యత్ తరాల కోసం నిర్మించే ఫ్యూచర్ సిటీలో రండి, పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు నెలకొల్పండి. అన్ని రకాలుగా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ నగర నిర్మాణంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. తప్పకుండా అన్ని రకాల అవకాశాలని మా ప్రభుత్వం కల్పిస్తుంది. మాతో పాటు మీకు సమానమైన అవకాశాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.